హరిహర వీరమల్లు ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నా. నేనే కాదు, చాలామంది ఫుల్ ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఆ బుకింగ్స్ వస్తుంటే వణుకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నేను డిస్కషన్ చేసినా లేదా ఆల్మోస్ట్ 20 కోట్ల గ్రాస్ వచ్చేసింది ఓన్లీ అడ్వాన్స్ బుకింగ్. ఇది ఎక్కడి మాత్రం మామ అని. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా భయంకరంగా పెరిగింది. తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రీమియర్స్కి అంటే ఇవాళ నైట్ 9:30, 8:30 షోలకు అయితే 100% పర్మిషన్ ఇచ్చేశారు, 100% డిక్లరేషన్ ఇచ్చేసారు అనమాట. అంటే తెలంగాణలో కూడా ప్రీమియర్స్ పడబోతున్నాయి అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. కాకపోతే కొన్ని డిస్కషన్ నడుస్తున్నాయి అనమాట. ఈ పార్టీకి నాకు తెలిసి టికెట్లు పెట్టుండాలి, ఒకవేళ పెట్టుండకపోతే ఖచ్చితంగా పెడతారు అనేటటువంటిది 100% వాస్తవం. మైత్రి మూవీ మేకర్స్ ఈ యొక్క సినిమాని తెలంగాణలో రైట్స్ అయితే కొనుక్కున్నారు నైజాంలో. దీనివల్ల ఏంటంటే కొద్దిగా డీల్ అవుతుంది, టికెట్స్ పెట్టడం అనేటటువంటి డీల్ అవుతుంది. ఖచ్చితంగా పెడతారు. ప్రీమియర్స్ చూసుకున్నట్లయితే 700, 1000 రూపాయలు, 1500, మన మల్టీప్లెక్స్లో చూసుకున్నట్లయితే 2000 దాకా కూడా నడుస్తుంది అనమాట. వీటిని బట్టి సినిమా ఎంత వసూలు చేయొచ్చు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఒక క్లారిటీ ఇచ్చేది ఏంటంటే, నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే నిజంగా ఏమీ లేదు ఫ్రెండ్స్. హరిహర వీరమల్లు సినిమా వస్తుందంటే దీని మీద ఎవరికి కూడా ఎక్స్పెక్టేషన్స్ లేవు, దీని మీద ఎవరికి కూడా హైప్ లేదు. ఖచ్చితంగా ఈ సినిమా కలెక్షన్స్లో ఏమన్నా లాస్ని మిగులుతుందేమో అని చెప్పి నేను ఇన్ని రోజులు అనుకున్నా. కానీ బుకింగ్స్ నేను ఒక 10% అయితే అనుకుంటే నా అంచనాలని తలకిందులు చేసి 100% బుకింగ్ అవుతుంది అనమాట. సినిమా హైప్ లేదు అని చెప్పి మనలో మనం మాట్లాడుకోవటం, సోషల్ మీడియాలో డిస్కషన్ చేయటం, వచ్చినప్పుడు ఓజీ అని అరవడం తప్ప భయంకరమైనటువంటి హైప్ అయితే కానొస్తుంది. ఉదాహరణకి టికెట్లు చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా మీకు గ్రీన్ కనపడదు అనమాట. భయంకరంగా బుకింగ్లు నడుతున్నాయి. అటు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే రేపటికి పెట్టారనమాట. రేపు మార్నింగ్ షో 11 మొదలుకొని 9:30 దాకా, అండ్ మార్నింగ్ 8 కూడా కొన్ని షోలు ఉన్నాయి, 5 కూడా కొన్ని షోలు ఉన్నాయి. అవన్నీ కూడా మ్యాక్సిమం హౌస్ఫుల్ అయితే నడుస్తుంది. ఇది కూడా నాకు వేరే లెవెల్ అనిపించింది. వింటేజ్ పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. చూసారా, ఒకప్పుడు టికెట్స్ సినిమా మీద అంత హైప్ లేదు, టికెట్ కూడా అంత స్పీడ్గా అయితే బుకింగ్ కాలేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్స్లో దిగారు, చూసుకున్నట్లయితే ఆ ఇంటర్వ్యూ ఈ ఇంటర్వ్యూ అనేటటువంటి తేడా లేకుండా రోజు మీద 4-5 ఇంటర్వ్యూలు ఇస్తుండో, ఏ మీడియా మీద దగ్గర పెడితే ఆ మీడియా దగ్గరకు వెళ్తుండో, ఫ్యాన్ మీట్లు పెడుతుండో, సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి అనేటటువంటి దానికి 100 times బిగ్గర్గా చేసి తనైతే ప్రమోట్ చేస్తుండే. ఒక డిప్యూటీ సీఎం తన సినిమా కోసం దిగిరాటమే ఎక్కువ, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చుడే ఎక్కువ, ఆడియో ఈవెంట్కి వచ్చుడే ఎక్కువ, ట్రైలర్ లాంచ్కి వచ్చుడే ఎక్కువే. కానీ ప్రతి ప్రెస్ మీట్కి వెళ్తుండో, ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ ఇస్తుండో, ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవుతుండో. ఏది నార్మల్ హీరో ఒకప్పుడు చేసిండే ఇప్పుడు చేయడంలో ఏముందంటే అది కొత్త కాదు. కానీ ఇంత మట్టికి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్లో పాల్గొనలేదు, ప్రమోషన్లో ఆయన ఏలు పెట్టలేదు. కానీ ఫస్ట్ టైం ప్రమోషన్లో ఏలు పెట్టి మరే పాల్గొంటుందంటే ఆ సినిమాకి హైప్ క్రియేట్ అయిందంటే ఖచ్చితంగా ఆయన వల్ల ఆయనకు అనిపించింది. నిధి చూసుకున్నట్లయితే తను ఒక్కటే సినిమాని ప్రమోట్ చేస్తుంది, తను ఒక్కటే ఇంటర్వ్యూలు ఇస్తుంది, ఇది కరెక్ట్ కాదు, సినిమాని నేను అనాథగా వదిలేశాను. ప్రొడ్యూసర్ గారు చూసుకున్నట్లయితే చాలా డబ్బు పెట్టి కూర్చుండు, ఆయనకి న్యాయం జరగాలి అని చెప్పి ఆయన కదిలొచ్చి ప్రమోషన్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత సినిమా మీద ఒక హైప్ క్రియేట్ అయింది. సినిమాకి భయంకరమైనటువంటి బుకింగ్స్ జరుగుతున్నాయి అనేటటువంటిది 100% వాస్తవం. వితౌట్ పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాపోయినా, ఈ ఇంటర్వ్యూస్కి రాపోయినా, సినిమాని ఆయన స్వహస్తాలతో ఆయన ప్రమోట్ చేయకపోయినా ఎవరికి తెలిసేది కాదు. హరిహర వీరమల్లు అనేటటువంటి సినిమా ఒకటి వస్తుంది, అది 24న రిలీజ్ ఉంది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి హీరో అనేటటువంటిది ఎవరికి తెలిసేది కాదు. ఆయన మీడియా ముందుకు రావడం వల్ల, ఆయన సోషల్ మీడియాలో కనపడటం వల్ల, ఆయన వేటు న్యూస్లో కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల ఈ రేంజ్లో సినిమాకి పబ్లిసిటీ జరిగింది, ఈ రేంజ్లో బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి అనేటటువంటిది 100% వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు కోసం 50 కోట్లు తీసుకుంటూ అని చెప్పి నేనైతే విన్నా. కానీ ఆయనకి 100 కోట్లు ఇచ్చినా తప్పలేదు అనేటటువంటిది 100% వాస్తవం. మరి సినిమా డే 1 ఎంత వసూలు చేసింది అంటే, ఇప్పుడు ఉన్నటువంటి బుకింగ్స్ ఈ లెక్కల ప్రకారం సినిమా ఈజీగా డే 1 ఒక 150 కోట్లు వసూలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. ఇది మామూలు విషయం కాదు. డే 1 150 కోట్లు అంటే గ్రాస్ 150 కోట్లు అంటే నెట్ కలెక్షన్స్ 75 కోట్ల నుండి 80 కోట్ల దాకా ఉండబోతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. డే 1 ఆల్రెడీ రేటింగ్ వచ్చేస్తుంది, రివ్యూ వచ్చేస్తుంది. రేపు ఈటింగ్ కల్లా సినిమా యొక్క పర్సెంట్ అనేటటువంటి క్లారిటీగా తెలిసిపోద్ది. ఆ తర్వాత వచ్చేటటువంటి కలెక్షన్స్ మాట్లాడితే అనమాట, ఒకవేళ యావరేజ్గా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వెళ్ళొచ్చున్నానంటే డే 350, డే 450 ఈజీగా 1 వీక్లో బ్రేక్ ఈవెన్ దాటేస్తుంది. బ్రేక్ ఈవెన్ తెలంగాణ స్టేట్స్లో, ఓన్లీ తెలంగాణ ఆంధ్ర స్టేట్స్లో చూసుకున్నట్లయితే 120 కోట్లే కాబట్టి ఈజీగా బ్రేక్ ఈవెన్ అయితే 1 వీక్లో దాటేస్తుంది. ఏది యావరేజ్ అంటే సినిమా బ్లాక్ బస్టర్ అంటే మొత్తం మీద 1 వీక్లో చూసుకున్నట్లయితే సినిమా ఒక 1000 కోట్లు ఈజీగా కొట్టింది అని చెప్పి ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. నేను కూడా దీనికోసం ఇగ్గల్లే వెయిట్ చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా, ఆయన డౌన్ టు ఎర్త్ మాట్లాడుతాను కదా, నా సినిమాలో అంతా కలెక్ట్ చెయ్యో, నా సినిమాలో అంతా వసూలు సాధించమని, అవన్నీ కూడా రివర్స్ అయిపోతుంది అనమాట. ఎవరు అనలేరు అన్నమాట. ఒకప్పుడు నేను పురాణాల్లో ఒక వాక్యం వినేవాడిని, చూసుకున్నట్లయితే హనుమంతుల వారు సీతాదేవి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సీతాదేవి గారు అడుగుతారనమాట, ఈ విధంగా నువ్వు ఒక్కడివే వచ్చావంటే అక్కడ రావణాసుడు చూసుకోవట్లేదు, అంత భయంకరంగా ఉన్నాడు, ఆయన సైన్యం చూసుకున్నట్లేదు, అంత క్రూయల్గా ఉంది, మరి మీరు ఆయన్ని ఎదుర్కోగలరా అని అంటే మన హనుమంతుల వారు ఏం చెప్తారో తెలుసా? అమ్మ సీతాదేవి, నేను సుగ్రీవుడి యొక్క సైన్యంలో అత్యంత బలం తక్కువ వాడిని నేనే, శక్తి తక్కువ వాడిని నేనే, నాకన్నా శక్తి తక్కువ వాళ్ళు ఎవరూ లేరు, నాతో సమానులు ఉన్నారు, నాకన్నా శక్తి ఎక్కువ వాళ్ళు ఉన్నారు, కానీ నాకంతా శక్తివంతులు తక్కువ లేరు, అందుకే నేను వచ్చిన తల్లి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా
నా మీద శక్తివంతులే అనేటటువంటి మాట చెప్పడం జరిగింది. ఎవరు అనగలరు ఆ మాట? అక్కడ సుగ్రీవుడు సైన్యం మొత్తంలో, ఆ వారణాల సైన్యం మొత్తంలో అత్యంత బలవంతుడు ఎవరు అంటే ఖచ్చితంగా మన హనుమంతుడే. కానీ ఆయన అలా తగ్గించుకుంటున్నాను అనమాట సీతాదేవి గారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి హీరోస్లో ఖచ్చితంగా పాన్ ఇండియా సినిమా లేకుండా 5 రూపాయలు 10 రూపాయల టికెట్ రేట్స్ ఉంచుకొని కూడా 200 కోట్లు 190 కోట్లు పెట్టినటువంటి రికార్డు పవన్ కళ్యాణ్ ఉంది. ఆయన టాప్ హీరోని, సినిమా తీపైన ఆయన క్రేజ్ అంతే ఉంటుంది, వరుసగా ఫ్లాప్స్ వచ్చినా ఆయన క్రేజ్ అంతే ఉంటుంది. అయినా కానీ అవన్నీ పక్కన పెట్టి నేను టాప్ హీరోని కాదు, నేను ఆ హీరోలతో పోల్చుకోవడానికి లేదు అని చెప్పి ఆయన తగ్గించుకోవడం అయితే నిజంగా కలియుగ హనుమంతులాగా అయితే నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద కామెంట్ చేయండి. సినిమా ఈజీగా 1000 కోట్లు కొట్టాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరేసుకుంటున్నా. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ నాన్ వేసిన రివ్యూ వాళ్ళందరినీ కూడా వేసుకుంటూ నేనైతే ఆయన వేయడం జరిగింది. వీడియో ఉంది మన ఛానల్లో, ఎండ్ స్క్రీన్ లేదా పైన కనబడుతున్న ఐ బటన్ క్లిక్ చేస్తే ఆ వీడియో చూసేయండి. బాయ్ బాయ్, నమస్కారం.